హలో అండి. నేను ఈరోజు మా అమ్మని ఒక మంచి పచ్చి పులుసు రెసిపీ చేయమని అడిగాను. తనేమో ఆంధ్ర స్టైల్ పెట్టాలా, తెలంగాణ స్టైల్ పెట్టాలా అని అడిగింది. సర్లే నీకు వచ్చింది పెట్టు అని చెప్పాను. మరి ఇది ఏ పచ్చి పులుసో, ఏ సైడ్ పచ్చి పులుసో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసినా కానీ కామెంట్ చేయండి. ఏం లేదండి, చింతపండు పులుసు తీసుకోవాలి. దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని బాగా ఇట్లా పిసకాలి, స్మాష్ చేయాలి అంటారు కదా, అట్లా ఉల్లిపాయని, పచ్చిమిర్చిని స్మాష్ చేయాలి. దీంట్లో మనం అడిషనల్గా కారం అనేది యాడ్ చేయమన్నమాట. ఈ పచ్చిమిర్చితోనే ఆ స్పైసీనెస్ అనేది వస్తుంది. ఇంకా దాంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నూనె వేడవ్వంగానే తాలింపు గింజలు వేసుకోవాలి. తెలిసిందే కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు. సో మా మదర్ ఇంగువ యాడ్ చేయలేదు, దానివల్ల కొంచెం ఆ స్మెల్ అనేది తగ్గింది అనుకుంటున్నాను. ఇంకా తాలింపు వేగాక మనం ఇంతకుముందే రెడీ చేసుకున్నాం కదా చింతపండు పులుసు, అది వేసుకోవాలన్నమాట. వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ రెసిపీని మనం ఏదైనా ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఇంకా ముద్దపప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ ఇది ఆంధ్రాదా, తెలంగాణదా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ మీకోసం